ప్రిన్స్ కి ప్రిన్సెస్ ని నేనే. పంతులు గారు, ఆపిన మంత్రాలు ఆపిన దగ్గర నుంచి మెల్లగా చదవండి. అలాగేనమ్మా. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తేంగ్రియే స్మరామి. ఏమండి, మన అబ్బాయి మీద కోడలు చూపించిన ప్రేమ చూసి ఆనందంతో గొంతు తడారిపోయింది. మంచినీళ్ళు తాగొద్దాం. ఇక పరిగెత్తడానికి సిద్ధంగా ఉండాలనుకుంటా. తాగుద్దాం. సార్, మేమే సార్, అరవింద్ అక్షర. చెప్పాను కదా. ఓ ఓకే ఓకే చెప్పారు గాని ఈ గెటప్పుల్లో చూడలేదు కదా. పెళ్లి స్టార్ట్ అయిందా? జరుగుతుంది సార్. విడాకుల పత్రాలు ఇస్తే తననొచ్చేయమంటాం. యాక్చువల్లీ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. రిజిస్టర్ గారు ఇంకా రాలేదు. 10ంటికి అన్నారు కదా సార్, ఇప్పుడు 10:30 అవుతుంది. అవతల 11 గంటలకి ముహూర్తం సార్. ట్విస్ట్లేం లేవని అక్కడ పెట్టారా? మళ్ళీ ఏం తెలియనట్టే అడుగుతారు. వచ్చేస్తారులే అరవింద్, కొంచెం వెయిట్ చేయండి. ఓకే సార్. విన్నావుగా రామారావు, రాగానే చెప్తాను. నాకు తెలుసు, చివరి నిమిషం వరకు ఉత్కంఠగా తీసుకెళ్లి పరిగెత్తమంటారు. ఈ పంచెతో పరిగెత్తి ఎక్కడో పడతాను, పళ్ళు రాలు కొట్టుకుంటాను. ఇక ఏ క్యారెక్టర్ వచ్చినా కట్టుడు పళ్ళే. ఈ పెళ్లి అసలు జరగనే జరగదు. ఈ పెళ్లి జరగదు. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజత శ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమత్యాం హస్తినాథ ప్రబోధినీం సీం దేవీం ఉపపయే శ్రీర్మాదేవీ జషుదాం కాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం దైవీ పంతులు గారు, మీరు మరీ అంత మెల్లగా మంత్రాలు చదివితే ఎలా? జీలకర్ర బెల్లం ఎప్పుడు పెట్టిస్తారు? తాళి ఎప్పుడు కట్టిస్తారు? త్వరగా కానివ్వండి. నీకెందుకు ఈ యాడింగ్లు? అలాగేనమ్మా. అయ్యా, వధూవరులిద్దరూ ఒకరికొకరు తలపైన జీలకర్ర బెల్లం పెట్టుకోండి. లాయర్ గారు, అక్కడ జీలకర్ర బెల్లం కూడా పెట్టేస్తున్నారు. ఈ నియమం ఇంకా రాలేదు. రామా, ఈ రోజు నా పళ్ళు పేలాల్లా రాలడం ఖాయం. బాబు, అమ్మగారు నాన్నగారు మంచినీళ్ళు తాగడానికని వెళ్లారు, ఇంకా రాలేదు. ఈ యాడింగ్లో గోలేంటి? డైరెక్టర్ గారు ఏమీ అనరు, అన్నీ నాకే చెప్తారు. సరే, చెప్పింది చెప్పు రామారావు. అసలు ఏమైందంటే, మాకు బాగా కావాల్సిన పార్ట్నర్ కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో ఉన్నారు. చివరి చూపు నాన్నని అమ్మని చూడాలన్నారంట. చివరి కోరిక తీర్చాలని వెళ్లారు. చెబితే మీరెక్కడ డిస్టర్బ్ అవుతారని చెప్పలేదు. అవునా బాబు? అవునత్తయ్యా, ఇక్కడే వచ్చేస్తారు. వస్తారంటున్నారుగా, మీరు జీలకర్ర బెల్లం పెట్టించేయండి పంతులు గారు. మళ్ళీ ముహూర్తం దాటిపోతే ఇబ్బంది. అలాగేనమ్మా. ఓం అయం ముహూర్తస్ ముహూర్తస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. క్లైమాక్స్ లో కూడా నాకే టెన్షనా? ఇది మాత్రం ఎంచక్క సరదాగా నవ్వుతుంది. హీరోకేగా కష్టాలన్నీ. సార్, జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారు సార్. ఎక్కడున్నారో ఫోన్ చేసి కనుక్కోండి సార్. ఆయన ఫోన్ కూడా కలవట్లేదు అక్షర. కలవదు, చివరి నిమిషంలో ఆడెవడో వచ్చి ఆడే కలుస్తాడు. ఇదేంటి అక్షర, స్మూత్ గా అయిపోతుంది అనుకుంటే
అక్కడ ఇక్కడ టెన్షన్ గానే ఉంది. ప్రాబ్లం ఏం అవ్వదుగా? అవుతుంది. నువ్వు కనబడితే నా చెక్కు పాస్ అవుతుంది. గుర్తుపట్టలేదా మై డియర్ డెవిల్? తిను సంజయ్ రామస్వామి కాదు. వీళ్ళు చెప్పినట్టు రామారావే. తన క్వాలిఫికేషన్ అదే. ఇక మేము అక్షర్ అరవింద్ అంటే ఇదంతా నాటకమే. మల్టీ మిలియనర్ అయిన సంజయ్ రామస్వామి గారికి మా నగరం మీకు స్వాగతం పలుకుతుంది. 1 minute 1 crore. 1 minute 1 crore. నా ప్రాంప్టింగే. మల్టీ మిలీనియర్. దానికి స్పెల్లింగ్ కూడా తెలీదు. జస్ట్ నా నేమ్ స్పెల్లింగ్ చెప్పు చాలు. సార్ విశ్వామిత్ర గారు ఏమంటున్నారు మీరు? కడపలో బ్రహ్మర్షి విశ్వామిత్ర నాటకం వేశారు మేడం. లండన్, ఫ్రాన్స్, యుగాండా, మెక్సికో, చైనా, జపాన్ ఇలా అన్ని కంట్రీస్ లో మన కంపెనీస్ ఉన్నాయి. మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ లండన్. అంత ఇంగ్లీష్ ఎలా మాట్లాడావు? మాట్లాడించా. ఏంటి అలా చూస్తున్నావు? కాళ్ళ కింద భూమి కంపిస్తుందా? మొత్తుకున్నాను కదే, నన్ను పిచ్చన్నావు. నిన్నే పిచ్చిదాన్ని చేశారు. అనుభవించు. ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తారా? నువ్వు చేసిన దారుణాల కన్నానా? మర్యాదగా విడాకులు అడిగాం. ఇవ్వకే ఇంతవరకు తెచ్చుకున్నాం. అందుకని ఈ నాటకాలోడితో పెళ్లి చేస్తారా? మాకా ఉద్దేశమే లేదు. నువ్వే కట్టు కట్టు అని కట్టించుకున్నావంట కదా? అవునండి. నువ్వు మాట్లాడుకో. ఇది కట్టేసి మాట్లాడుతున్నావా? షో అనుకున్నాను శృతి. రియల్ అంటున్నారుగా, ఇంకేం చేస్తాం? అందుకని కాపురం చేసేద్దాం అనుకుంటున్నావా? 3 ముళ్ళ బంధానికి విలువిచ్చేవాడు మరి. మంచోడేలే. నన్నింత ముంచి సర్టిఫికెట్ ఇస్తున్నావా? ఇదసలు పెళ్ళే కాదు, ఇదసలు తాళే కాదు. తెంచి పారేస్తాను. ఓకే, తెంచేసెళ్ళి మీ మామ్ కి డాడీకి ఇలా అయిందని చెప్పు. బాగా సంతోషిస్తారు. చెప్పవే, నిన్నింత మోసం చేసిన వాడిని అరెస్ట్ చేయిస్తారు. చెబుతాను. ఇంకోసారి అడుగుతున్నాను, నీకు అబ్బాయి అంటే ఇష్టమే కదా? ఇష్టమే డాడ్. పెళ్ళైపోయాక మంచోడు అనుకున్నాను, మోసపోయాడు డాడీ అన్న మాట రాకూడదు. ఈసారి ఏదైనా అయిందంటే మేం చావడం తప్ప ఏముండదని ఇన్నిసార్లు అడుగుతున్నాను. ఎందుకు ఆగుతున్నావు? పద శృతి, వెళ్ళి చెప్దాం. వీళ్ళందరి సంగతి చూస్తారు. చెప్తే వాళ్ళని వాళ్ళు అంతం చేసుకుంటారు. మొదటి నుంచి చివరి దాకా అడుగుతూనే ఉన్నారు. నేనే గుడ్డిగా నమ్మేసి కాన్ఫిడెంట్ గా చెప్పేశాను. ఇప్పుడు వెళ్ళి మల్టీ మిలీనియర్ కాదు, నాటకాలు వేసుకునేవాడు చిల్లి గవ్వలేని బికారుడని చెప్తే వాళ్ళ గుండెలకి చిల్లులు పడతాయి. నేను చెప్పలేనే. మరింకేం, హారతి పళ్ళం పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. పదండి, అప్పచెప్పేసి మేము వెళ్తాం. వేరే దారి లేదు మరి. తాళి తెంచలేవు, మీ అమ్మ వాళ్ళకి చెప్పలేవు కదా. ఈ జన్మకిలా కానిచ్చేసే. నువ్వేం భయపడకు, బంగారంలా చూసుకుంటాడు. నా బంగారం అమ్మ. ఇప్పుడేమంటావు? ఏమి అనలేకే, ఏమి చెయ్యలేకే నాలో నేనే దిగమింగుకుంటున్నాను. సరే, కార్ తీయండి, దిగబెట్టేద్దాం. మన కోసమే ఎదురు చూస్తూ ఉంటారు.
ఈ సంజయ్ బాబు ఎక్కడున్నాడో కనిపించట్లేదు. నీరసం వచ్చి పడిపోయేలా ఉన్నాను. గుడిగా పులిహోర పెడతారేమో తినేళ్తా. రండి డాక్టర్ గారు, రండి రండి. అక్షరా, అమ్మా అక్షరా. ఏం కావాలి బుజ్జమ్మ? అక్షర అండి, గదిలో ఉందా? దేనికి బుజ్జమ్మ? ఎవరు? అమ్మా, మీరు ఇంట్లో లేరా? ఎన్నిసార్లు చెప్పాలి అక్షరా? నువ్వు కూడా ఏంట్రా అరవిందా, బయటకు తీసుకెళ్లొద్దు అంటే తీసుకెళ్తావు. వాకింగ్ చేద్దామని పార్క్కి తీసుకెళ్ళానమ్మా. ఈలోపు లాయర్ గారు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పి రమ్మంటే పక్కనే కదా అని వెళ్ళొచ్చాం అంతే. ఏంటి గుడ్ న్యూస్? రాజేష్ కి శృతికి విడాకులు వచ్చేసే అత్తయ్య గారు. దాని పేడ బెరగడైపోయింది. అవునమ్మా, ఇక ఏ ప్రాబ్లం లేదు. ప్రెగ్నెంట్ కానని చెప్తానన్నారుగా, చెప్పండి. ఇప్పుడా? నేను ఇంకా ఏ ప్లాన్ వేయందే. ఊర్మిళ గారు, తననేనండి మీరు చూడాల్సింది. ఎవరమ్మా? డాక్టర్ గారు అరవిందా, రెగ్యులర్ చెకప్ చేయిద్దామని తీసుకొచ్చాను. మన డాక్టర్ గారి చేత చేయించేవాళ్ళంగా బుజ్జమ్మ. ఆవిడ వాళ్ళ అబ్బాయి దగ్గరికి అమెరికా వెళ్లారంట. తనే ఊర్మిళ గారి ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడి వెళ్లి తీసుకొచ్చాను. హాస్పిటల్కి వెళ్తాంలే అమ్మా. ఆ వెయిటింగ్ అంతా ఉండకూడదనేగా రిక్వెస్ట్ చేసి మరీ తీసుకొచ్చాను. నాకు పేరుంది బాబు, మీ వైఫ్ ని బాగానే చూస్తాను. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని. ఇందులో ఇబ్బంది ఏముంది? నన్నేమన్నా వంట చేయడానికి పిలిపించారా? నాకు తెలిసిన వృత్తే కదా. ఇంకేం చెప్తాం? రూమ్ ఎక్కడ బుజ్జమ్మ గారు? రండి డాక్టర్ గారు. రా అక్షరా, రామ్మా. నాన్న, ఆవిడ బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతుంటే ఎలా ఆపుతాం రా? ఆవిడతోనే మాట్లాడండి చిన్న బావా. చిన్నగా టెన్షన్ పడుతుంది, వేరే దారి లేదు. కూడా అమ్ముందే. నేనున్నాగా, బయటికి రప్పిస్తా. పడుకోమ్మా. దుర్గమ్మా, కాపాడు. బుజ్జమ్మ, టాబ్లెట్ వేసుకోవాలి. వీళ్ళకి తెలియట్లేదు. వచ్చి ఇవ్వవా? ఉండండి, చెకప్ అవగానే తెస్తాను. ఊపిరి ఆడట్లేదు బుజ్జమ్మ. వస్తున్నానండి. వస్తుందిరా. డాక్టర్, మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అరవిందా, నువ్వు వెళ్ళు. ఊర్మిళ గారు, డాక్టర్ని అరవింద్, నన్ను నమ్మండి. మీ మీద నమ్మకం లేక కాదండి. మరి మీరొక సాయం చేయాలి. ఏంటి అరవింద్ గారు? మా అమ్మ హార్ట్ పేషెంట్ డాక్టర్. షాకింగ్ విషయాలు చెప్పకూడదు. చెకప్ చేస్తే మీకు అర్థమవుతుంది. బిడ్డ క్షేమంగా ఉందని మీరు చెప్తే మేమందరం సంతోషిస్తాం. వాట్ డూ యు మీన్? డాక్టర్ని అబద్ధం చెప్పమంటున్నారా? అది కాదండి, నేను చెప్పేది ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కాపాడిన దాన్ని అవుతాను. అది మీ అమ్మగారికి ఎలా చెప్పాలా అనేది నేను చూసుకుంటాను. డోంట్ వరీ అండి, మీరు బయటకు వెళ్ళండి. ఈవిడ వినట్లేదే. ఇంకా ఈవిడ ఎలా చెప్పినా అమ్మ ప్రాబ్లమే పెడుతుంది.
వెళ్ళండి అరవింద్. అయిపోయింది. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగేలా ఉంది. ఎలా ఉందండి? బాగానే ఉంది బుజ్జమ్మ. చెకప్ చేస్తున్నారా అరవిందా? నార్మల్ గా ఉన్నప్పుడు డేట్ రెగ్యులర్ గా వస్తుందా? చాలా మందికి ఈ సమస్య ఉందిలేమ్మా. డెలివరీ అయ్యాక ట్రీట్మెంట్ ఇస్తాను, తీసుకో. రామ్మా. డాక్టర్ గారు టెన్షన్ పడుకో, రామ్మా. దగ్గరు మీరేం చేసుకోకండి. ఎలా ఉంది డాక్టర్? నువ్వు అవుట్ అక్షర. బెజవాడ బుజ్జమ్మ ఎంట పుట్టబోయే మొదటి బిడ్డండి. నువ్వు మాత్రం నా బిడ్డలాంటి దానివి కాదా? అక్షర అమ్మా, నువ్వొచ్చేవేంటమ్మా? అమ్మ ఫోన్ చేసి చెప్పిందంట. అంతేగాని మీరెవరూ చెప్పరే? ఇంత సంతోషకరమైన విషయం చెప్పకుండా దాస్తారా? అది సీమంతం వరకు వచ్చాక కూడా. అంత పాపం నేనేం చేశానే? బిడ్డ తల్లి కాబోతుందంటే తల్లి ఆనందించదా? అసలు నాకెందుకు చెప్పలేదు? అయ్యో అమ్మా, నేనసలు ప్రెగ్నెంటే కాదు. ఇంకా నీకెలా చెప్పాలి? ఏమంటున్నావు అక్షర? సీమంతు ఏర్పాట్లు చేస్తున్నారు, ముత్తైదువులందరూ వస్తున్నారు. కాదంటావేంటి? నాకు అసలేమీ అర్థం కావట్లేదు. ఏం జరిగిందో నేను చెప్తాను అత్తయ్య. నీ భార్యకి వీసా కావాలని వచ్చావు. నేను అడిగిన డబ్బు నీ దగ్గర లేకపోతే నీ కిడ్నీని డొనేట్ చేస్తావా అంటే సరే అన్నా. ఆగండి. నువ్వు నాన్న కాబోతున్నావు. వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి. అందుకే అమ్మా ఈ నాటకం ఆడాల్సి వస్తుంది. అక్కడ తప్పించుకోవడం కోసం ఇంత పెద్ద అబద్ధం చెప్పడం తప్పు కదా అక్షర? దాస్తే దాగేదా? చిన్న విషయమా? తన తప్పేం లేదత్తయ్య, చెప్పింది నేను. మీ అమ్మగారు బిడ్డని మోస్తుందనుకుంటున్నారు బాబు. అక్షరనే కదా బాబు. తను అబద్ధం చెప్తున్నట్టే కదా. నిజమని ఆవిడ మురిసిపోతున్నారు. ఆవిడ్ని మోసం చేయడం సబబు కాదు. అదే అమ్మా నా బాధ. బాధపడితే సరిపోతుందమ్మా. జీవితాంతం నువ్వు బాధపడకుండా ఎలాగోలాగా అర్థమయ్యేలా చెప్పుకోవాలి కాని అసలు ఎంత దూరం ఎందుకు తీసుకొచ్చారు? వేరే రకంగా ఏమైనా తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? అత్తయ్య, తను అసలే టెన్షన్లో ఉంది. మీరింకా కంగారు పడి తన్ను భయపెట్టకండి. అమ్మకి చెప్పేయాలని నేను ప్రయత్నిస్తున్నాను. చెప్తాను. ఎలా బాబు? కోడలు సీమంతమని
అందర్నీ పిలుచుకుని అంత సంబరపడిపోతున్నారే. ఈ సమయంలో ఎలా చెప్తారు? విని మీ అమ్మగారు ఎలా స్పందిస్తారు? నా ఊహకు కూడా అందట్లేదు. మీరు అనుకుంటున్నట్టు ఏం జరగదులేండి అత్తయ్య గారు. ఈ విషయం మనకే తెలుసు, ఇంకెవరికి తెలీదు అని భ్రమలో ఉంటారు. వచ్చి చూపించాక బ్రహ్మాండాలే బద్దలైపోతాయి. ఏమోనమ్మా, బాగుందిలే అనుకున్నాను. మళ్ళీ సుడిగుండాలు చిక్కుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది. తప్పకుండా నన్ను మభ్యపెట్టి ఏమీ లేని వాడితో నా పెళ్లి చేశావు కదా అక్షర. నిన్ను కార్నర్ చేసేసి నీకు ఏ అండా లేకుండా చేస్తాను. అదే నా ఏకైక లక్ష్యం. సాధిస్తాను. భయపడకండి అత్తయ్య. పురందరి, ఓ రెడీ చేసేశారా? అక్షర, బాగున్నావమ్మా, కళగా ఉన్నా. నీ కోడలు బిడ్డల్ని కనట్లేదని అందరి నోళ్లు మూయించడానికే ఈ రోజు పండంటి బిడ్డను కనాలి. వస్తున్నా అక్షరా. రారాదమ్మా. భయపడకమ్మా, ఏం కాదు. పురందరి, రామ్మా, నీ మరదలంటే నీకు చాలా ప్రేమ కదా. రా, వచ్చి ఆశీర్వదించు. మీరు రండి. కొందరి మాటలు విన్నాము, వారి ఆశీర్వాదాలు వినాలి. బుజ్జమ్మ గారు, ఫంక్షన్ సంతోషంగా జరుగుతున్నా ఏదో వెలితి కనపడుతుంది. ఎవరి చేతన్నా ఓ పాట పాడించండి. అవును, పాడించండి అత్తయ్య గారు.
బాగా పాడించి ఇంకా ఆశీర్వాదాలు అందించండి. నువ్వెందుకొచ్చావు? అసలు నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి? ఎవరు రమ్మని పిలిచారు? సత్యానికి ప్రాణం ఇచ్చే మీరు అసత్యాన్ని ఇలా నమ్మేస్తుంటే నాకసలు ఇంటితో సంబంధం లేకపోయినా కొన్నేళ్లు మీ ఉప్పు తిన్నానన్న విశ్వాసంతో ఈ అక్షర బండారాన్ని బయట పెట్టించడానికి, మీ కళ్ళు తెరిపించడానికి, వీళ్ళందరూ మీకు చేస్తున్న మోసాన్ని చూపించడానికి. అందుకే వచ్చానత్తయ్య. ఏంటే వాగుతున్నావు? పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు పట్టలేదత్తయ్య గారు. మీకు ఈ అక్షర పట్టించి మిమ్మల్ని తోలు బొమ్మల్ని చేసి ఆడుకుంటుంది. శుభమాని శ్రీమంతం జరుగుతుంటే ఏంటి నీ గోళ? నా కోడల్ని అంటే గాని నీకు ముద్ద దిగదా? ఆహా, నా ముద్దదేముందిలేండి మావయ్య గారు. మీ ముద్దుల కోడలు సీమంతం అని తెగ మురిసిపోతున్నట్టున్నారు. నిజమా జానకి? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటమ్మా? ఇదేంటి తగ్గిపోతుంది? ఇంకేంటి బుజ్జమ్మ, అక్షర కాకపోయినా అపర్ణైనా నీ కోరిక తీరుస్తుంది కదా. పెద్దదానివి, పెద్ద మనసు చేసుకొని కోడళ్ళిద్దరిని లోపలికి వెళ్ళమను. అదేలా మావయ్య గారు? అంటే అక్క తింటే చెల్లెలకి ఆకలి తీరుతుందా? ఇద్దరిది తప్పైనప్పుడు వేసిన శిక్ష అనుభవించాల్సిందే కదా. అంతే. అత్తయ్య, ఈ సమయంలో తను బయటికొస్తే అనే వాళ్ళ సూటిపోటి మాటల్ని తట్టుకోలేదు. పుట్టబోయేది మనింటి బిడ్డత్తయ్య. మొన కాదు. సరే, మీ బిడ్డే. ఇలాంటప్పుడు భర్త తోడు అవసరం అత్తయ్య గారు. దూరం అయితే ఆ బాధే భరించలేదు. నా చెల్లికి ఆ దుస్థితి రానివ్వకండి ప్లీజ్ అత్తయ్య గారు. నేనంత రాక్షసరాల్ని కాదు. అలా అని ఉంచను లేను. అత్తయ్య గారు, నిజంగా నీ చెల్లికి ఆ దుస్థితి రాకూడదని నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే నువ్వే వెళ్ళిపోవాలి. నీ చెల్లెలుంటుంది. ఏంటమ్మా? కర్త, కర్మ, క్రియ అక్షరే కాబట్టి ఉండకూడదు. కుదరదు అంటే ఇద్దరు ఉండరు. ఈ పెజవాడ బుజ్జమ్మ మాట అంటే మాటే. తేల్చుకో. చెల్లెలి కాపురం కూలిస్తావో నువ్వు వెళ్ళి తేలుస్తావో చాయిస్ నీదే. చాయిస్ నీదే. నేనే వెళ్తాను అత్తయ్య గారు.
అక్షర, నేను కూడా వస్తాను. అరవిందా, నువ్వు వెళితే ఊరుకోను. అక్షర ఎక్కడుంటే అరవింద్ అక్కడే ఉంటాడమ్మా. నువ్వు వెళితే నేను చచ్చిన తొట్టే, నేను చచ్చిన తొట్టే, నేను చచ్చిన తొట్టే, నేను చచ్చిన తొట్టే. అమ్మా, నువ్వే త్వరలో తెలుసుకుంటావు. ఈ మాటలు నన్ను ఆపో. అయితే ఈ క్షణమే నీ తల్లి చచ్చింది అనుకుని వెళ్ళు. చూస్తావేరా, చచ్చిపోయింది అనుకుంటే వెళ్ళిపో. అమ్మా, ఏమండి, వద్దు. మీరు నాకు భర్త అవ్వడం కన్నా ముందు మీ అమ్మగారికి బిడ్డ. బాధ పెట్టొద్దు. అక్షర, కాలంతో పాటు మనసులు మారుతాయండి. తిరిగొచ్చే నా ఇంటికి మీరు కష్టపెట్టి రావడం దేనికి?